ఇదిగా హార్మోనియం పెట్టి లొక్కేశాను, లొక్కైపోతా. మా నాన్న ఎప్పుడు నాకు రెండే రెండు వాయించడం తెలుసు అంటాడు. ఒకటి రెండు వాడు ఈ రోజే జాయిన్ అయ్యాడు. అతను ఎక్కడ? మూతి పగలగొట్టుకునేవాడు అండి. అవును, అయితే ఇరుమేనండి. హలో సార్ గారు, అవును నువ్వు వాయించవలసిన హార్మోనియాన్ని నిన్నెవరో హార్మోనియం వాయించేసినట్టున్నారు. ఇదిగో ఎదురులేని మనిషి తిరుగులేని మనగాడిని వాల్ పోస్టర్లో చూసి సినిమా పేర్లు పెట్టేసుకుంటే సరికాదు. ఛాలెంజ్ లో ఉన్న సత్తా చేతల్లో ఉండాలి. ఒక్కసారి సరదాగా నిన్ను అలా అలా సరిగమలు పలికించరా? నువ్వా? వాడికి వెన్నెముక విరిచేసి మోచపులు తప్పించేస్తాని పెద్ద గొప్పలు చెప్పి వెళ్ళు. నీ ఎముకలు మొత్తం చిట్టు చిట్టుగా విరక్కొట్టుకొచ్చావా? సిగ్గురాపోతే సరే. నన్ను నడి రోడ్డు మీద దెబ్బ కొట్టిన వాణ్ణి ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. సూర్యచంద్రరావు గారు అమ్మాయ? అవును. మీరందరూ పెద్దవారు, నన్ను క్షమించండి. నాకు తెలుసు మీరు నన్ను క్షమించలేరు. పవిత్రమైన సంగీత వాయిద్యాన్ని నా అహంకారంతో, అజ్ఞానంతో, పొగరబోత్తనంతో పగలకొట్టి తీరని అపచారం చేశాను. అప్పలరాజు గారు, మీ కూతురు లాంటి దాన్ని మీరు నన్ను క్షమించలేరా? నేను క్షమించేస్తానమ్మా, కానీ మా పాపరాయుడు బా
నేను దుర్మార్గురాల్ని. కళా తపస్వి ఇలాంటి మీ అబ్బాయిని ఎన్నో రకాల కష్టాలకు గురి చేసిన కిరాతకురాల్ని. దయచేసి నన్ను క్షమించండి. బా అమ్మాయి ముఖం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆడపిల్ల నట్టింట్లో కన్నీళ్ళు ఎట్టకూడదు అనేసి క్షమించాన్ని. నేనంటానరా, కానీ వాడు క్షమించొద్దు. ఒక్కసారి వాడికి విరక్తి వచ్చిందంటే అంతే. మీరు అలా అంటే కాదు, మీరు క్షమించాలి. మీ అబ్బాయి చేత కూడా క్షమించేలా చేసి ఆయన నాకు సంగీతం నేర్పించడానికి ఒప్పించాలి. ప్లీజ్. అలాగే ఆ అమ్మాయిని ఏడవద్దని చెప్పరా. మన ప్రయత్నం మనం చేద్దాం. వెళ్ళమని చెప్పు. ధైర్యంగా వెళ్ళరా అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. నేను మారిపోయాను అని ఆ అమ్మాయి చెప్పగానే గొర్రెలాగా తలూపేసి నమ్మేయడం కాకుండా నన్ను కూడా నమ్మమంటారా? బుద్ధి లేకపోతే సరే. మరీ అంత తీసి పారేకు. మాకు ఎంత కొంత బురదనవాయ్. ఆ అమ్మాయి మారిపోయిందిరా అబ్బాయా. అవునరా అబ్బాయ, కొత్త గుర్రానికి పొగరు తాత్కాలికం. పాప అమ్మాయి నిజంగానే పిచ్చెత్తా పడుతుంది. నా పిన్నీసులు సాక్షిగా నేను నమ్మానబ్బాయా. ఒరేయ్, వేప చెట్టుకు మామిడికాయలు కాయవు, మామిడి చెట్టుకు తాటికాయలు కాయవు అనేది ఎంత నిజమో, డబ్బుతో వచ్చే అహంకారం కూడా మారదు అనేది అంతే నిజం. అది కాదు. దయచేసి ఈ విషయం ఇంకెవరైనా చెప్పకండి. దొరకున్నా ఇటువంటి సేవ. దొరకున్నా నీ పద రాజీవములు, నీ పద ఎవరు పిలిచారు లోపలికి వచ్చి? నేను బయటకు రాలేదు, నాకు చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. ఆహా. అవును, ఎలా ఇస్తారన్నా నా ఇస్తారన్నా? అమ్మో, ఎవరో వచ్చేస్తున్నారు. బాబు నిలబడి కూతారెడ్డి కట్టుకోలే నన్ను నడం దోసండి. నేను రాయటం ఏంటి? ఏమిటి వేషాలు? ఇలా మన చూసారంటే మన గుట్టంతా బయటపడిపోదు. నీకు నాకు మంచి అయ్యో, మరి రాయండి. అయితే నేనే దక్కుంటాను. ఏంటి ఎదురుగానే ఉండి ఎన్నిసార్లు పిలిచినా పలకమేంటి? చెవుల్లో శేషం పోసుకున్నావా? భోజనం చేస్తున్నాను. భోంచేస్తుంటే చేతికేం లేదు. గోంగూర 2 రోజులు పులుసు పెట్టి పిత్తపరుగు లేపుతుంటే మధ్యలో మీ కూడా ఏంటో? గోంగూర ఎండ్రోయిలు పిత్త పరిగిలునా? అందులో శనివారం పూట. శనివారం కాకపోతే ఆదివారం ఉంటారు మీకేంటి? ఏంటి ఓదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నా? ఏంటి గంప ఎగురుతుందేంటి? అట్లే ఇది దానిలో దాని ఇష్టం గుర్తుంది. నా కళ్ళతో చూసుకొని. గంప కింద కోడుద్దా, అది గుడ్డు పెడుతుంది. గంప నేను ఎత్తుకుపోతుందా? కింద ఎండ్రోయిలు, పైన తోటకూర. ఇంకేముంది, సూపర్ బజారే. తోటకూర, గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, కరివేపాకు. ఎంతసేపులా అనుకుండా నన్ను ఈ కోళ్ల గంప కింద దాచేశారు. ఇప్పుడు చూడండి మన గుట్టంతా. ఆ మాట నా ఉంటే కళ్ళు పోతాయి. నేను నిన్ను దాయటం ఏంటి? అదంతా మేము చూసుకుంటాం గానీ నువ్వు బయటికి వెళ్ళి పిత్త పరిగిలు అమ్ముకో. సూపర్ బజారు వెళ్ళు. రేపొస్తాగా. అమ్మ పాపారాయుడు బా, నువ్వు విన్నాళ్ళు సర్దార్ పాపారాయుడు అనుకున్నాం గానీ సరసాల పాపారాయుడు అని ఇప్పుడే తెలిసింది. అబ్బబ్బబ్బే, నాకేం తెలియదురా. ఏంటి గుడ్డు ఎట్టేసినా నాకేం తెలియదని అంటావా? ఉండి సంగతి గోపి అబ్బాయితో. గోపి అబ్బాయితో ఈ విషయం గోపికి మాత్రం చెప్పదురా. ఇదిగో 5 రూపాయలు తీసుకో. గోపి మాత్రం చెప్పు. గుమ్మడికాయంత రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటే 5 రూపాయలు ఇస్తావా? తోటకూర. ఇదిగో ఇంకో 5 రూపాయలు తీసుకో. ఈ విషయం గోపికి మాత్రం చెప్పదురా. గోపికి మాత్రం చెప్పద్దు. బాబు గోపి, బాబు నేనెవరినో తెలుసా? తెలుసమ్మా, సూర్యచంద్ర గారి తల్లి గారు. అవును బాబు, నువ్వు నా మనవరాలు తగాదా పడుతున్నారని తెలిసింది. జరిగిన దానికి అది బాధపడుతోంది. నువ్వు కూడా దాన్ని క్షమించానని చెప్తే మాట్లాడవేం బాబు? చూడండమ్మా, నన్ను ద్వేషించే వాళ్ళని అభిమానించేంత గొప్పవాణ్ణి కాను. అలాగే నన్ను అభిమానించే వాళ్ళని ద్వేషించేంత మూర్ఖుని కాను. పెద్దలు మీరు చెప్పిన తర్వాత కూడా ఆవిడ్ని ద్వేషిస్తే తప్పు నాదే అవుతుంది. మీ మనవరాలతో చెప్పండి, ఇకపై ఆవిడికి నాకు ఎలాంటి పంతాలు ఉండవని. అలాగే, సరేనా? మంచిది బాబు, వస్తానమ్మా. మంచిది. థ్యాంక్ యూ నానమ్మ. ఇప్పుడు చెప్తా. అమ్మాయి,
ఈ వాతావరణం చూస్తుంటే త్రికరణ శుద్ధిగా మీరు నన్ను మన్నించారన్న తృప్తి నాకు కలుగుతోంది. అహంకారంతో కాకుండా మనస్ఫూర్తిగా నీకు సంగీతం నేర్చుకోవాలనే ఉద్దేశం ఉందని నన్ను నమ్మించావు. చాలా సంతోషం. ఇక మొదలు పెడదాం. నాతో చిన్న కోరిక, కాదనకూడదు. చెప్పు. నేను పాట రాశాను. నువ్వు పాటలు కూడా రాస్తావా? ఓ, నేను కాలేజీలో చాలా ప్రైజులు గెలిచాను. ఇదిగో ఈ పాటగా వరుస కట్టి పాడి వినిపించండి. ఏమిటలా చూస్తున్నారు? బాగలేదా? చాలా బాగుంది. గోవా గోరింకతో ఆడిందిలే ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై.